కేఆర్కే టీవీ. అయితే కొంతకాలంగా ఈ మధ్య కాలంలో మన ఇంట్లో ఎలాంటి చిన్న సమస్యలొచ్చినా, పెద్ద సమస్యలొచ్చినప్పటికీ లైక్ ఏదైనా ఉద్యోగం రాలేకపోయినా, పిల్లలకి పెళ్ళిళ్ళు జరగకపోయినా గానీ ఫస్ట్ మనకొచ్చే థాట్ ఏంటి? అసలు ఇంట్లో వాస్తు సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటాం. మరి సరిగ్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత కొన్ని ఫిజికల్ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత గూడా ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటే ఏదైనా హిడెన్ ఎనర్జీస్ కానీ, మనకి తెలియని ఇంకా ఏదైనా ఈ ఫిజికల్‌గా మనం మోడిఫికేషన్స్ చేసే కన్నా, ఇంకొంత కొత్త పద్ధతుల్లో మనం మన సమస్యల్ని ఓవర్‌కమ్ చేసుకోవచ్చు అంటున్నారు దత్త ఉపాసకులు ఇంకా 90 ఎనర్జీ హీలింగ్ శ్రీకాంత్ దేవరకొండ గారు. మరి ఈరోజు శ్రీకాంత్ గారిని అడిగి అసలేంటి వాస్తుని మించి మనకెప్పటినుంచో తెలిసింది వాస్తు మార్పులు చేసుకోవడం, లేకపోతే ఏదైనా పూజలు జరిపించుకోవడం అంతవరకే. అంతకు మించిన ఎనర్జీ హీలింగ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఒకసారి శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. జై గురుదత్త. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అందరిలో ఇప్పుడు ఒక అవేర్‌నెస్. ఒక చిన్న ప్రాబ్లమ్ రాగానే ఫస్ట్ ఇల్లు వాస్తు తెలుసుకోండి. అక్కడ సరిగ్గా ఉందా లేదా? ఈశాన్య మూల సరిగా ఉందా లేదా? ఇటువైపు ఎందుకు పరువు పెట్టారు? అటువైపు ఎందుకు ఎక్కువ కట్టారు? ఇలాంటివే చూసుకుంటున్నారు గానీ, లైక్ ఇంక అంతకు మించి ఈ ఎనర్జీ హీలింగ్ అనే టాపిక్కే ఇప్పుడిప్పుడు కొంచెం ప్రజల్లో ఇప్పుడు తెలుస్తుంది. సో, దాని గురించి అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా అందరూ అర్థం చేసుకునే విధంగా చెప్తే ఈ ఎనర్జీ హీలింగ్ గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. అమ్మా, అసలు ఈ ఎనర్జీ హీలింగ్ అనే విషయం అసలు ఎందుకు పిక్చర్లోకి వచ్చింది అంటే, మీరు చెప్పినట్టుగా వాస్తు శాస్త్రమును అనుసరించి గృహ నిర్మాణం మనం చేయాలి అంటే సిటీ కండిషన్స్లో వీలు పడదు. 100% కుదరదు. ఇది అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే మనకున్న లిమిటేషన్స్, అపార్ట్మెంట్స్ కానీ ఈవెన్ ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా అనుకోని చోట్ల వీధి సూలల్లో వచ్చి తగలడము, ఆ కాలనీలో శల్య దోషాలు ఉండడం, ఏవో చాలా మనకి కనిపించని కూడా చాలా సమస్యలు ఉంటాయి. అయితే వీటన్నిటిని అధిగమించాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు మనకు తెలిసిన పండితుల ద్వారా చేసుకుంటాం. అయినా కూడా కావట్లేదు అంటే కొన్ని మనకు కనిపించని, మనకు అర్థం కాని విషయాలు ఏవో ఉన్నాయి. అది మనని బాధిస్తున్నాయి. మనని ముందు ప్రోగ్రెస్ అవ్వనియట్లేదు, లైఫ్లో ఎదగనివ్వట్లేదు, సయోధ్యగా ఉండనియట్లేదు, ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ కారణాలు ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామంది ఫస్ట్ వాస్తు అని అనుకుంటారు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మానవ జీవితాన్ని గృహస్థితి, గ్రహస్థితి అనే 2 లేయర్స్ గవర్న్ చేస్తాయి. సో ఈ రెండు మన జీవితం మీద పనిచేస్తాయి. సో ఒకే ఇంటిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ వాస్తు దోషం ఉంటే కూడా. ఎందుకంటే వాళ్ళ గ్రహస్థితుల్లో బలాబలాల్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ప్లస్ వాస్తు దోషంలో కూడా ఆ ఇంట్లో ఏ మెంబర్స్కి ఎంత ఎఫెక్ట్ పడాలన్నది అది నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్లో మనం చాలా మటుకు అసలు వాస్తు దోషం ఉందా లేదా అని అనుకోకుండా ఉంది అనే ముందు అందులోకే వెళ్ళిపోయాం అనుకోండి, పూర్తి సొల్యూషన్ రాదు. అది ఒకటవ ప్రాబ్లం. రెండవది ఏంటంటే, ఒకవేళ తెలిసినా అది ఇన్డెప్త్గా దాని సొల్యూషన్ మనకి కావట్లేదు. అంటే ఫిజికల్గా కొంత మాడిఫై చేశాము కానీ అది పూర్తి సొల్యూషన్ రావట్లేదు. అంటే ఆ ఫ్రిక్షన్ కానీ ఒక ఇబ్బంది అనేది కానీ కొంచెం ఇంకా మరి ఎట్లా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంది అని తెలుసుకోవడం ఎలా? అక్కడే మనము గమనించాల్సింది ఏంటంటే, ఏ దిశ దోషం ఉన్నా సపోజ్ ఒక ఆస్ట్రాలజికల్ చార్ట్లో కూడా వాళ్ళకి ఎంతో కొంత అందులో దోషాలు ఉంటాయి, బలం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఓవరాల్గా చార్ట్ బలంగా ఉందా, వీక్గా ఉందా? అలాగే ఒక ఇంట్లో ఓవరాల్ ఎనర్జీస్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? లోపలికి వెళ్ళిన తర్వాత కారణాంతరాలు చాలా ఉండొచ్చు. అది మనం చూసుకోగలిగాం అనుకోండి, అసలు మనకున్న సమస్యలో వాస్తు సమస్య యొక్క భాగస్వామ్యం ఎంత? 10% ఉందేమో, 70% ఉందో. మనం ఆ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకుంటే గ్రహదోషాల విషయాన్ని పక్కన పెట్టి దానికి కావాల్సిన శాంతులు చెప్పాలి ఏమన్నా చూసుకొని వాస్తు సమస్య మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఫిజికల్ మాడిఫికేషన్స్ వల్ల కానప్పుడు అది కొన్ని విషయాల్లో శల్య దోషం అవుతుంది. భూమి లోపల ఏమన్నా దోషాలు ఉంటాయి, ఏదన్నా భూమిలో ఏదన్నా ఎప్పుడో ఏదో ఈ చెరువు గట్లల్లో ఇట్లాంటి చోట ఈ మధ్య ఇల్లు కట్టేస్తున్నారు, విల్లాస్ కానీ. అప్పట్లో పశువులను
ఎవరినో ఏదో ఒక బాడీస్ అక్కడ కళేబరాలు వెనక ఏవైనా. పాతి పెట్టి ఓకే. ఉంటుంటే ఉమ్. శల్య దోషాలు వస్తాయి. ఉమ్. ఆ ఇంటి వాస్తులో ఇంకా పూర్తిగా మనకు సమస్య తీరకపోతే నెగిటివ్ ఎనర్జీస్ బయట ఉన్నవి లోపలికి ఆకర్షించబడతాయి. వాటికి ఒక మార్గం దొరుకుతుంది. ఉమ్. ఆ తర్వాత ఇంటిలో మనుషులు, ఈ ఇంట్లో మెంబర్స్ అందరూ ఒకరికొకరితో కొంచెం ఘర్షణ పడినప్పుడు కానీ, డిప్రెషన్, నెగిటివ్ థాట్స్ ఎంటర్టైన్ చేసినప్పుడు ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ రావడానికి ఇంకా అవకాశం పెరుగుతుంది. ఉమ్. ఈ అన్నిటి ప్రాబ్లమ్స్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ నెగిటివ్ ఎనర్జీస్ని మనం పారద్రోలగలగాలి. ఓకే. ఈ ఇంటి లోపల ఎనర్జీస్ మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మన బాడీలో కూడా వాత పిత్త కఫ అనే కఫ. దోషం ఉమ్. మూడిట్లోనూ తత్వాలలోనూ ఏదన్నా ఒకటి ఇంబ్యాలెన్స్ అయితే మనకు ఆ కాంబినేషన్లో ఎన్నెన్నో రకాల Diseases రోగాలు రావచ్చు. వస్తుంటాయి. అలాగే నేచర్లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, లివింగ్ ఆర్ ఇనానిమేట్, ఉమ్. దానికి ఒక తత్వం అనేది ఉంటుంది. దాని లోపల హీలింగ్ నేచర్ అనేది ఉంది. ఉమ్. అది డిస్టర్బ్ అయినప్పుడే మనకి ప్రాబ్లం అవుతుంది. దాన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయడం అనేది మన యొక్క పరమార్థం. ఉమ్. దీని గురించి మేము గత 20 సంవత్సరాలుగా ఒక సాధన, దీనికి ఇన్స్టిట్యూట్ అనేది కానీ ఏమీ లేదు. గురువుల యొక్క శుశ్రూషలో ఈ సమస్యని మనం దృష్టిలో పెట్టుకొని వాస్తుశాస్త్రం, తర్వాత పెండ్యులం డౌజింగ్ అనే ఒక సబ్జెక్ట్ని దీనిలోకి అన్వయించుకొని ఉమ్. జాగ్రత్తగా దాన్ని బట్టి ఒక ఇంటి యొక్క ఎనర్జీస్ డిస్టెన్స్ రీడింగ్, దూరం నుంచి కానీ అది ఎక్కడ ఉన్నా లేదు, మనం అక్కడ సైట్లోకి వెళ్ళి దాని యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఒకవేళ నెగిటివ్ ఉంటే ఎటు నుంచి ఎంటర్ అవుతున్నాయి, ఉమ్. ఎలా బిహేవ్ చేస్తున్నాయి, దాని బ్రహ్మస్థానం గట్టిగా ఉందా లేదా, ఈ యొక్క సమస్యల వల్ల బ్రహ్మస్థానం వీక్ అవుతుందా, వాళ్ళ ఇంటి యొక్క ఎనర్జీ ఇమ్యూనిటీ వీక్ అవుతుందా, అది వేరే ఏ దిశా దోషాల్లోకి పరిణమిస్తోంది, ఉమ్. ఇవన్నిటినీ మనము కూలంకషంగా దాన్ని మ్యాపింగ్ చేసుకుంటాం. ఉమ్. చేసుకున్న తర్వాత ఆ పిన్ పాయింటెడ్గా ఆ వచ్చే దారిలో నెగిటివ్ ఎనర్జీస్ని మనం సిద్ధ యంత్రాల ద్వారా ఆ ఎనర్జీస్ని రిపెల్ చేసి ఆ ఇంటి లోపల ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇంటెన్సివ్ ఉమ్. ఎనర్జీ ఫీల్డ్, పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ని మనం అక్కడ స్థాపిస్తాం. అది ఆ ఇంటి యొక్క సమస్యని బట్టి ఆ యంత్రం యొక్క శక్తి ఎంత మనము దాంట్లో శక్తి ధారపోయాలి అన్నది నిర్ణయించి స్థాపిస్తాం. అది చేసినప్పుడు ఇది పర్మనెంట్ క్యూర్. ఉమ్. సో ఇంకా మనకు ఫిజికల్ మోడిఫికేషన్స్ చేయవలసినవి చాలా మిగిలిపోయి ఉండొచ్చు, కానీ చేయడానికి వీలు లేకపోవచ్చు. ఉమ్. అయినా మనం దాన్ని దీని ద్వారా అధిగమించవచ్చు. ఓకే. కొంతమంది అసలు వాస్తు మోడిఫికేషన్స్ చేయాలంటే కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా. ఈశాన్యంలో బాత్రూమ్ ఉందనుకోండి, ఉమ్. నైరుతిలో బాత్రూమ్ ఉందనుకోండి, ఉమ్. ముందు అవి కొట్టేయకుండా నేను అసలు పని మొదలు పెట్టను అంటారు. ఉమ్. ఎందుకంటే ఈశాన్యం దైవస్థానం, బరువు ఉండదు. అది మొత్తం దెబ్బతింటోంది. అవును. రాక్షస స్థానం, అది బాగా బలపడుతోంది. ఉమ్. మేము ఎన్ని మార్పులు చేసినా అది మీకు పనికి రాకుండా చేస్తాయి కాబట్టి అది కొట్టేస్తే తప్ప చేయమంటారు. ఉమ్. కొన్ని అపార్ట్మెంట్స్లో అది కొట్టేయడానికి లేదు. వీలు ఉండదు. అవును. ఆ లిఫ్ట్ పక్కన ఒక చిన్న ఏరియాలో బాత్రూమ్ అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు. ఉమ్. చేయలేమండి అంటారు. ఉమ్. ఇలా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఉన్నా కూడా మనం కొంచెం దీన్ని అధిగమించి చేసుకోవచ్చు. అంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో వీ కెన్ రైజ్ ద హోప్. సో అయితే ఇప్పుడు మీరు యంత్రాల ద్వారా కొంతవరకు ఒక సొల్యూషన్ అయితే వస్తుందని పూర్తిగా చెప్తున్నారు. సొల్యూషన్ పూర్తిగా సొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఓకే. అయితే అసలు ఒక బ్యాడ్ ఎనర్జీ ఉంది అని చెప్పి ఎలా తెలుస్తుంది? మేబీ అంటే సమ్ బ్యాడ్ థింగ్స్ జరిగినా అంటే కానీ ఆ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి మనకు అనుమానం వస్తుంది. ఉమ్. మేము ఆ ఇంటిని స్టడీ చేసినప్పుడు ఆన్ సైట్ కానీ మనం లేకపోతే డిస్టెన్స్లో కానీ, ఉమ్. పెండ్యులం డౌజింగ్ అంటే ఏంటంటే ఒక డోలనము అంటారు దాన్ని. ఆ. పెండ్యులంని మనం తీసుకున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీని మనం ఆహ్వానిస్తాం. ఉమ్. ఏ ఒక్క సంకల్పంతో అంటే ఈ యొక్క గృహం యొక్క నిజశక్తి ఎలా ఉంది, వాస్తుతత్వం ఎలా ఉంది ఉమ్. అనే ఒక ప్రశ్నతోటి మనము పెండ్యులం డౌజింగ్ చేసినప్పుడు బేసికల్లీ అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిందంటే ఉమ్. ఇది బండ గుర్తు. ఎవరికైనా ఉమ్. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని లెక్క. ఉమ్. దిగ్దోషాలు ఉన్నా లేకపోయినా అదంతా వేరు. ఉమ్. నెట్ ఎనర్జీ ఉమ్. పాజిటివ్ ఎనర్జీ ఉందని లెక్క. మనం కంగారు పడడం అవసరం లేదు. ఏదో చిన్న చిన్న మార్పులు అవి చేసుకుని దాన్ని ఇంకొంచెం బలోపేతం చేసుకోవచ్చు. ఉమ్. నెగిటివ్ తిరిగింది, యాంటీ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగిందంటే నెగిటివ్ ఎనర్జీస్ Some- ఉన్నాయని ఉమ్. అర్థం. సో అప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉమ్. అనేది మనం నిర్ధారించుకుంటాం. కేవలం మీరు చెప్పిన ఒక రీజన్ చెప్పారు. అంటే ఎప్పుడైనా ఇంతకు ముందు ఏదన్నా పశువులు కానివ్వండి, ఏదన్నా కళేబరాలు అలా
వరి చేసినప్పుడు దానివల్ల నెగిటివ్ సోర్స్ రావచ్చు అని ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా? దిష్టి ఆహా, దోషాలు అంటే అలాంటివి ఉంటాయి ఉంటాయి. దృష్టి దోషాలు ఉంటాయి. తర్వాత మన ఇంటి వాస్తు అనేది మన ప్రహరీ గోడ దగ్గరికి ఆగిపోదు. ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు టోపోగ్రఫీ అంటారు. ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఎత్తు పల్లాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఏ దిక్కు బలమవుతుంది, ఏ దిక్కు బలహీనమవుతుంది. ఇవి సింపుల్గా మనం చూసుకుంటే, ఒకవేళ మా శుభ దిక్కులు బలమైతే పర్వాలేదు. అశుభమైన దిక్పాలకులు కనుక బలమైతే మన యొక్క జీవితం మీద వాటి ప్రభావాలు అలా ఉంటాయి. తర్వాత డ్రైనేజ్ పైప్స్ ఇంటికి ఎటువైపు నుంచి వెళుతున్నాయి, కొన్నిసార్లు నాళాలు ఉంటాయి. చుట్టుపక్కల ఏదన్నా కొన్ని హాస్పిటల్స్, మార్చురీస్, లెదర్ ట్యానరీస్ ఇట్లాంటి, అంటే కేతుకు సంబంధించింది, నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్న ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయనుకుందాం. అది మనకు శుభదిక్కులో ఉంటే మనని దెబ్బతీస్తుంది కదా. మన ఉత్తరంలో ఉందనుకుందాం. ఒక క్లయింట్ది ఉత్తరంలో నాలా ఉంది, ఫ్యాక్టరీ ఆయన పాపం. ఆయన ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు. ఆర్డర్స్ వస్తాయి, ఎగ్జిక్యూట్ చేయలేరు, జీతాలు ఇవ్వలేరు, పని వాళ్లకు ఆయనకు చాలా ఘర్షణ ఉంటుంది. ఇదంతా అంటే నా కుబేరస్థానంలో మరి మీకు ఒక పెద్ద నాలానే వెళ్తుంది. అంటే అది శుభదిశని పాడు చేస్తుంది. సౌత్ యమస్థానంలో ఉంటే దాన్ని ఇంకా రెట్టింపు ఎనర్జీ ఇస్తుంది. దానికి డబ్బులు రావు, రోగాలు ఏమన్నా, రోగ శత్రుత్వాలు వచ్చేసేయచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. మరి అంటే దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ఇల్లు నార్మల్గా ఈ దిక్కులు ఉత్తరం, తూర్పు, పడమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైక్ వాళ్ళ పుట్టిన తేదీని బట్టి మీకు ఏదైతే కలిసి వస్తుందో అటువైపు అన్నట్టుగానే మెయిన్ ద్వారాలు కానీ అవన్నీ పెడుతూ ఉంటారు. మరి ఎన్ని చేసినా కానీ ఫర్ సపోజ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎట్లా మరి సామాన్యులకి ఇవన్నీ తెలియదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఎనర్జీ హీలింగ్ అనేది కొంచెం ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు వింటున్నాం కాబట్టి ఓకే, ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఒకటి ఉంది, దీని ద్వారా కూడా ఒక సొల్యూషన్ తీసుకోవచ్చు అని చెప్పి. మరి ఎట్లా తెలుస్తుంది? అంటే ఓన్లీ యంత్రాలు లేకపోతే మీరు పెండ్యులం ఏదైతే చెప్పారో ఆ సొల్యూషన్స్ ఏనా, లేకపోతే ఈజీగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వే ఏంటి? నన్ను అప్రోచ్ అవ్వాలంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు మొదట. తర్వాత నేను ఏం చేస్తానంటే, వాళ్లకు సపోజ్ వేరే ఊర్లో ఉన్న, దూరంలో ఉన్న వాళ్లకు ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా, కష్టం కాకుండా ఫస్ట్ డిస్టెన్స్ రీడింగ్ ఫస్ట్ చూసుకుంటాం. ఎందుకంటే ఎవరి సమస్య ఎలా ఉంది అన్నది వాళ్ళకు ఒక అవగాహన ఉండకపోవచ్చు. నాకు వాస్తు దోషం ఉందని 10 మంది చెప్తే అనుకుంటున్నాను. అసలు వాళ్ళకి వాస్తు దోషం ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది ఆ ఇంటెన్సిటీ, దాన్ని ట్రీట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మేము డిస్టెన్స్ రీడింగ్లో చెప్పేస్తాం. దానికి నేను దక్షిణ ఏం తీసుకోను, కానీ దక్షిణ తీసుకోవాలి కాబట్టి ఒక సాయిబాబా టెంపుల్ ఎక్కడన్నా మీరు ధ్వనికి ఏమన్నా వేసేసేయండి, లేకపోతే ఇంకొంచెం డబ్బులు మీకు కలిగి ఉంటే కనుక ఒక 5 భక్తులకు అన్నదానానికి ఇచ్చేయండి. అసలు మీకు సమస్య ఉందా లేదా. అప్పుడు మనకు ఈ జపాలు కానీ జాతకాలు చూసే వచ్చే పండితులు, దేవుళ్ళ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ గ్రహస్థితులకు సంబంధించినవి చేసుకోవచ్చు. అది కూడా చెప్పమంటే మేము గ్రహస్థితులు వీళ్ళకి ఏం దోషం ఉందన్నది కూడా నేను చెప్తాను, ప్రొవైడెడ్ వాళ్ళది మాది టాలీ అవ్వాలి. అందుకోసం అయితే బై ప్రొఫెషన్ మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు శ్రీకాంత్? అంటే నేను జాబ్ చేసేవాడినమ్మా, అంటే రేర్గా మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ లో జాబ్ చేసేవాడిని. తర్వాత ఓన్ బిజినెస్ కూడా చేశాను. కానీ ఇవన్నిట్లో ఎట్లా అంటే, ఆ బిజినెస్ చేసినప్పుడు నేను దానివల్ల చాలా లాభం వచ్చేది, నాతో పాటు పనిచేసే వాళ్ళందరికీ లాభం వస్తుంది. కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న అసంతృప్తి ఉండేది. మేబీ ఇది నేను చేయాల్సింది కాదు, ఏదో ఉంది కానీ అది నాకు తెలియదు. కాకపోతే ఇది ఈ పెండ్యులం డౌజింగ్ అనేది ఓన్లీ ఒక హాబీ కింద ఉండేది. దాంట్లో మళ్ళీ హజార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద నేను ఎక్కువ ధ్యాస ఇవ్వలేదు. ఇవన్నీ అయిన తర్వాత కొంచెం వాస్తు అనే సబ్జెక్టు మీద ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం ఒక రివిజన్ అనేది వచ్చింది. దాన్ని మళ్ళీ ఒక కొత్త యాంగిల్లో చూసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఓన్లీ ఫిజికల్ మాడిఫికేషన్ అవ్వట్లేదు. అందులో ఎందుకో నా దృష్టి వెళ్ళిన తర్వాత గురువుల యొక్క శుశ్రూషలో ఈ సమస్య మీద నేను పని చేయాలనుకుంటున్నాను అని చెప్పినవాడు ఒక్కొక్క చోట నాకు అది దినదిన నాకు ఒక లెర్నింగ్ వచ్చింది. ఆ లెర్నింగ్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటాను. ఒక ఇల్లుని, దానికి కూడా ఒక కుండలని ఉంటుంది, అది కూడా ఒక మనిషి లాంటిది, ఒక శక్తి స్థలము స్వరూపమే కాబట్టి
దాంట్లో ఉండే ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు అలోపతి ఉంది లేకపోతే ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి డైరెక్ట్ హీలింగ్ కూడా చేయించుకుంటాం మనం చేయించుకుంటే వాళ్ళకి ఏదైనా కీళ్ళ నొప్పులు ఏమైనా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్ కుడ్ బి ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెషర్ అంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో నాడీ మండలంలో మన శక్తి సంచాలనంలో బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ రిలీజ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అంటే బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఈజ్ ద బెస్ట్ వే. ఎందుకంటే హీలింగ్ పవర్ అనేది ప్రతి ఒక్క మనిషిలో కానీ ఆబ్జెక్ట్లో కానీ ఇంట్లో కానీ హీలింగ్ పవర్ ఉంది. దానిని మనం తెలుసో తెలియకో ఇంబ్యాలెన్స్ చేసుకున్నాం. ఆ బ్యాలెన్స్ని మళ్ళీ రీగెయిన్ చేయడానికి ఏం చేయాలి, ఇది నా సింపుల్ పర్సూట్. సో నా మొత్తం రీసెర్చ్ కానీ ఈ రోజు నేను చేస్తున్నా కానీ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఈ సమస్య ఉందన్నదని 10 మంది 10 రకాలుగా చెప్పినప్పుడు మనిషికి ఆందోళన ఎక్కువ అవుతుంది. దానిని సింప్లిఫై చేసుకోవాలి, టు అన్కాంప్లికేట్. నీ సమస్య ఇది నాయన, ఇది నీకు గృహస్థితి సమస్య ఉందా, వాస్తు ఉంది. వాస్తులో కూడా నీకు గోడలు అన్ని వాస్తు ప్రకారంగా కట్టిన ఇళ్లలో కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయమ్మా. ఎందుకంటే అక్కడ శ్మశానాలని కొట్టేసి కడుతున్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు మెయిన్ సిటీస్లో అవునమ్మా. అంటే ఇంత మునుపు పొలాలు ఉండేవి. ఆ పొలాలలో వాళ్ళ వంశపారపర్యంగా ఆయన సమాధులు పెట్టుకోవడానికి ఒక అరకరము ఎంతో పెట్టుకునేవాళ్ళు. అక్కడ వాళ్లకు పూజ చేసుకునేవాళ్ళు. ఒక గ్రామ దేవత ఉన్నారు. కాలక్రమేణా కొంచెం వాళ్లకు అది ఆశ అనుకోవాలో లేకపోతే వేరే వాళ్ళని ఏమన్నా టెంప్ట్ చేశారు. అప్పుడు ఏం చేస్తారంటే అది కూడా అమ్మడం వల్ల ఆ ఎనర్జీస్ని వీళ్ళు డిస్టర్బ్ చేసినట్టు అయింది. అది వాళ్ళ స్వస్థానము. వాటి యొక్క పరిణామాలు చాలా గట్టిగా ఉంటాయి. సో అలాంటి చోట వాళ్ళు వేరే ఏం చేసినా పని చేయదు, వాస్తు చేసిన పని చేయదు. ఎందుకంటే మనము ఇంకొకళ్ళ ఏరియాని ట్రెస్ పాస్ చేసాం, వాటిని డిస్టర్బ్ చేసాం. లెక్క ప్రకారం అది వాటిస్తాం, మరి అవి మనని బాధిస్తాయి కదా. అప్పుడు బాధించకుండా ఉండాలి అంటే దైవికమైన ఎనర్జీ ఇంటర్వెన్షన్, అదే హీలింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ 9th డైమెన్షనల్ ఎనర్జీ హీలింగ్. ఎందుకంటే మన భూమిని ఆనుకుంటూ 14 భూమికలు ఉన్నాయి. ఇది శక్తి భూమికలు, ఎనర్జీ ప్లేన్స్ అంటారు. 5th డైమెన్షన్ వరకు పంచభూతాలది. ఈ పంచభూతాల్లోంచి శక్తిని మనం గ్రహించుకొని మన యొక్క జీవ వ్యవస్థని, బయో ఇంజనీరింగ్ మెకానికల్ వ్యవస్థని మనం నడుపుకుంటుంటాం. అంతకి మించినది అంటే సాధనా క్రమంగా ఆ హయ్యర్ ప్లేన్స్కి వెళ్తాం అన్నమాట. అక్కడి నుంచి వచ్చే ఎనర్జీస్ చాలా ఫైనల్ ఎనర్జీస్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఎనర్జీస్ ఉంటాయి, బెనిఫిషియల్ ఎనర్జీస్ ఉంటాయి. అలా మనం 9th డైమెన్షనల్ ఎనర్జీస్ని సాధనా పరంగా ఒక మంత్రసిద్ధి యంత్రసిద్ధి ద్వారా వాటిని ఆహ్వానించి యంత్రాల్లో మనం ఆవహింపజేయడం వల్ల అవి పర్మనెంట్ సొల్యూషన్గా ఆ ఇంట్లో ఉంటాయి. వాటికి పూజ చేయాలో లేకపోతే ఇట్లాంటి పట్టింపులు అవసరం లేదు. దాన్ని ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా మీకు ఒక అగరబత్తి చూపించాలి, దానికి మనం ఒక భక్తి భావం చూపించితే చాలు. సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే దత్త, నువ్వు నాకు ఈ సమస్యకి పూరణం కల్పించావు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన ఇచ్చిన సొల్యూషన్ కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటే చాలు. దానికి మీరు ఏమి ఇంకా పూజ అని చేయవసరం, మీ దైనందిన కార్యక్రమం చేసుకుంటుంటారు. అలా అంటే మన లైఫ్ ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్ వల్ల. ఇవి రిలీజ్ చేసుకుంటే, అంటే ఇది రిలీజ్ చేసినంత మాత్రాన మనం ఒకటేసారి ఫ్లైట్ లాగా ఎగిరి కొండెక్కేస్తాము అని కాదు. మనకు అడ్డం ఏదైతే బ్రేక్స్, ఏది ఆపుతోంది లైఫ్లో మన కృషిని, ఏది ఫలింపనీయట్లేదు, ఏది అడ్డం పడుతుంది, ఇవి బ్యారియర్స్ తొలగిపోతే మామూలుగా మనం నడుస్తామా, పరిగెడతామా, ఎగురుతామా, మనకి లిమిటేషన్స్ లేవు. మన కృషి మనకు ఆయన అనుగ్రహం. సో అయితే వాస్తు దోషం ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ రావడం సహజం, రావచ్చు. వాస్తు దోషం లేకపోయినా కానీ నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి వస్తున్నాయి లేదా వాటి నుంచి మనకి ప్రభావం ఉంది అని అలా ఎందుకు జరుగుతుంది? అలా అంటే అమ్మా, వాస్తు దోషం ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అవ్వడం, వాటికి ఒక మార్గం దొరకడం అన్నది ఒకటి. రెండవది, మనం ఇంట్లో ఉన్నప్పుడు సంగతి మాట్లాడుకుంటాం. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎంతో మంది మనుషులతోటి, పరిస్థితులతోటి, ప్లేసెస్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాం. ఆ ప్లేసు నెగిటివా పాజిటివా అన్నదాన్ని బట్టి మన ఆరా మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని చోట్ల చాలా ఇంటెన్సివ్ నెగిటివ్ ప్లేసెస్ ఉంటాయి. అందుకని ఇంత మునుపు మరుభూముల దగ్గరికి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడే స్నానం చేసి రమ్మనేవాళ్ళు. మరోలా అనుకోవద్దు, ఇప్పుడు మోడర్న్ సొసైటీ కాబట్టి కొన్ని విషయాల్ని తీసి పారేస్తాం మనం.
ఆడవారికి ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని ఉండడం, ఈ అమావాస్య గడియల్లో కానీ ఏదన్నా కొన్ని ఈ వాటికి ఫేవరబుల్గా ఉన్న గడియాలు, లేదంటే మనకు జాతకపరంగా వీక్నెస్ ఉందంటే అప్పుడు చాలా ఈజీగా నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఎంటర్ అంటే అయిపోతాయి. హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళడం వల్ల. దాన్ని ఒక చోట ఎక్కడన్నా ట్రై చేసి పెట్టాలి అంటారు. ఎందుకంటే వాటికి ఎంట్రీ దొరకదు. ఇప్పుడు మీకు తెలుసు కదా, అది ఇంకా వేరే విధంగా ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని గ్రహ స్థితులని బట్టి మనకు కొంతమందికి దిష్టి తొందరగా తగులుతుంది, కొంతమందికి నరదృష్టి. అదే కాకుండా ఏదన్నా శక్తి దిగదొడిచి విసర్జించిన వాటిలో కూడా ఒక 10 మందిలో ఫస్ట్ కొంతమందికి అది అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు వల్నరబిలిటీస్ ఉంటాయి. అంటే అది ఆకర్షింపబడిన నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా అన్నా కావచ్చు, నరదృష్టి కావచ్చు, ఏదన్నా మనం దాటి ఉండొచ్చు. ఇందులో నమ్మడానికి లేకపోయినా కానీ ఇలాంటి ప్రక్రియల వల్ల అవకాశం ఉంటాయి. లేదు కొంతమంది ప్రయోగాలు ఇప్పుడు కూడా వాడు కూడా ఉన్నాయంటారు అనుకుంటారు. అది ప్రయోగాలు. అంటే అది కరెక్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉమ్. తీసి పారేయడానికి లేదు. అంటే మనం భయపెట్టడానికి కోసం కాదు, మనం జాగ్రత్త తీసుకోవడం కోసం మాత్రమే. అంటే మా దగ్గరికి అలాంటి కేసులు చాలా తాంత్రిక వస్తుంటాయి. పూజలు Yes. లాంటివా మీరు Yes. చెప్పేది? అవును. నిజానికి అవి చాలా ఈ మధ్య జరుగుతున్నాయి. అలాంటి కేసెస్ మా దగ్గరికి వస్తుంటాయి. అంటే అది వాస్తు సమస్యతోటి కనెక్షన్ ఉండి ఆ ఎనర్జీస్ వచ్చేస్తాయి వాళ్ళకు. ఆ అంటే శత్రుత్వం వల్ల ఎవరో వాళ్ళంటే పడని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కాకపోతే వీళ్ళ యొక్క గృహ గ్రహస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అవి వీళ్ళ మీద పని చేయగలుగుతాయి. అంటే ఏదో సమ్ వీక్నెస్ ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ దొరికితేనే వాళ్ళు చేయగలుగుతారు అలా. అంతే. మనకి జలుబు రావాలంటే ఇమ్యూనిటీ కొంచెం వీక్ అవ్వాలి కదా, అట్లా. ఓకే. అవునమ్మా, ఇలా ఉంటాయి. సో ఇలాంటి వేరే వేరే రకాలుగా మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు కొంత అట్రాక్ట్ అవ్వడం కానీ ప్రయోగం కానీ మన ఆరాలో ప్రవేశిస్తాయి. మన లోపలికి రావడం అట్లా అది ఒక ఇట్స్ అన్ ఇమాజినేషన్. బట్ మన ఆరాని డిస్టర్బ్ చేయగలుగుతాయి. అంటే మన ప్రాణమయ శరీరం ఆరాలోకి అవి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాయంటే మన ప్రాణమయ శరీరము మన చక్రాలకి కనెక్షన్, చక్రాల ద్వారా మన ఒంట్లో ఉన్న ఆర్గాన్స్కి కనెక్షన్ ఉంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే మన ఆరా డిస్టర్బ్ అయ్యి నెగిటివ్ అయినప్పుడు ఈ చక్రాల ద్వారా దానికి అనుసంధానం ఉన్న అవయవాల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అయ్యి డిస్టర్బ్ అయ్యి ఎయిల్మెంట్స్ అంటే ఏదన్నా కొంచెం రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళకి వాళ్ళ ఓన్ థాట్స్ కాకుండా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ అన్యాచురల్గా వాళ్ళు ఆలోచించడం కానీ చేయడం కానీ అంటే వాళ్ళ జీవితం ఒక గతి తప్పడం, చుట్టుపక్కల వాళ్ళతోటి వాళ్ళకు చాలా డిస్టర్బెన్సెస్ రావడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. సపోజ్ వాళ్ళకి ఏదన్నా ఉద్యోగమో బిజినెస్ దాని మీద ఇంట్రెస్ట్ పోవడం, రిలేషన్షిప్స్లో ఇంట్రెస్ట్ డిస్టర్బ్ కావడం, ఇలా ఏమైనా కావచ్చు. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది అన్నిటినీ కలుపుతుంది, ఎదిగేలా చేస్తుంది, విస్తరించేలా చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అయితే దానికి ఆపోజిట్ చేస్తుంది. సో కొన్ని ఇళ్లల్లో చాలా క్లియర్గా మేము ఎంటర్ అయినప్పుడు కాంపౌండ్ వాల్స్లో కానీ మామూలు ఇంటి గోడలలో కానీ క్రాక్స్ ఉంటాయి. క్రాక్స్ ఉన్నాయంటే ఆ దిశలోంచి నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుందని మాకు అర్థమవుతుంది. అది వాళ్ళకి చూపించగలిగే ప్రూఫ్ ఏంటంటే క్రాక్ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు కలిపి విడదీస్తుంది. బైండింగ్ పవర్ ఉండాల్సిన గోడలో అది క్రాక్ని డెవలప్ చేస్తుంది. అది కొంచెం గమనించుకుంటే కూడా మనకి ఇండికేషన్స్, మన ఒక డయాగ్నోసిస్ అనుకుంటాం కదా ఇట్లా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అంటే నెగిటివ్ ఎనర్జీ మన లైఫ్లో ఎంటర్ అయ్యి బాధించడానికి గల అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఒక సింపుల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పెద్ద పెద్ద వాటికి మనం ఒక పూజలు చేసుకోవాలి లేదా యంత్రాలు ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నరదిష్టి అంటే జస్ట్ ఒక దిష్టి తీసేయడమో లేకపోతే అలాంటివి ఉన్నాయి. అలాంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో వాళ్ళు చేసుకోగలిగే అంటే ఇంటర్ఫియరెన్స్ తప్పకుండా. ఇది మన పాతకాలం నుంచి అమ్మమ్మలు అందరూ తీసిన దిష్టి, దాన్ని మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. మనకి ఇంకా మన దృష్టికి రాని కూడా ఇంకా చాలా ఉండేవి, మనకు మరపుకు వచ్చేసినాయి. ఇప్పుడు ఉప్పు అనేది సముద్రపు ఉప్పు, అది నెగిటివ్ ఎనర్జీ లాగేయడంలో చాలా ప్రశస్తమైనది. అందుకని ఉప్పుతోటి దిష్టి తీసేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనుకో, మొత్తం ఆ లొకాలిటీలో అంతా అదే కనిపిస్తుంది మంచిగా. సో ఎక్కువ చూస్తూ ఉంటారు, బాగా బాగా కట్టుకున్నారు లైక్ అట్లా. దాని వల్ల కూడా మేబీ అందరూ ఒకలా కాకపోయినా కొన్ని బ్యాడ్
బ్యాడ్ అవునమ్మా, అలా అవునమ్మా. ఉండొచ్చు కదా. ఉంటుంది ఉంటుంది, సో తప్పకుండా ఉంటుంది. ఇంటికి దిష్టి తీయడం అలా కూడా ఉంటాయా? ఇంటికి దిష్టి తీసేవాళ్ళు తీసేయడం. కదమ్మా. ఇంత ఉమ్, మునుపు కూష్మాండం అంటే ఉమ్, బూడిద గుమ్మడికాయతోటి, అది ఉమ్, చాలా చాలా పవర్ఫుల్. అది ఉమ్, నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పీల్చేస్తుంది. దాన్ని దిష్టి తీసి ఉమ్. దాన్ని బలిచ్చేవాళ్ళు. తర్వాత ఇంటి ముందు కూడా బూడిద గుమ్మడికాయని కట్టుకుంటారు. ఉట్టిలో కట్టేవాళ్ళు. ఉమ్, ఒక్కొక్కసారి అది తొందరగా కుళ్ళిపోవడం పాడైపోతుంది. జరుగుతుంది. అంటే అది అంత నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి మీదకి వచ్చింది, అది పీల్చేసింది. ఉమ్, అంతకంటే ఎక్కువ ఉందంటే కనుక ఉమ్. పటిక, పటిక. పెద్ద ఆ, పటిక రాయి ఉమ్, తీసుకొని, ఉమ్, అది 3 కిలోలు 4 కిలోలు అట్లా ఎంత పెద్దది ఉంటే అంత మంచిది. కొంచెం మన గుమ్మడికాయ షేప్లో ఉమ్, తీసుకొని ఉమ్, సింగిల్ స్టోన్, ఉమ్, దానికి ఒక 5 జీడి గింజలు ఉమ్, కూడా కలిపి ఒక ఎర్ర బట్టలో వేసి, ఉమ్, దానికి ఏదైనా సృష్టిలో ఎట్లా అంటే కొన్ని కొన్ని ఈ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని మనం జాగృతం చేసిన తర్వాత అవి పనిచేయడం మొదలు పెడతాయి. ఉమ్, పటికకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకోగలిగే గుణం చాలా విపరీతంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మనం ఒక సంకల్పం చేసుకొని దానికి దీపధూపాలు చూపించి, ఉమ్, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా ఇంటి మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని, దృష్టి దోషాలని పూర్తిగా పీల్చుకొని మాకు స్వస్థతని ఇవ్వు అని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ఉట్టెలో కడితే అది పీల్చేసుకుంటుంటుంది. అది ఒక 6 నెలల వరకు ఉమ్. వీలైతే నడిపిస్తుంది. అది మళ్ళీ తీసేసి మళ్ళీ మళ్ళీ దాన్ని వేరే. రిప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా పర్వదినాలప్పుడు అట్లా మనం పూజ చేసుకున్నప్పుడు ఉమ్, అలా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా చాలా ఉన్నాయమ్మా, ఎన్నో ఉన్నాయి. మనం అంత నిష్ణాతులమైన పండితులము కాదు, కానీ మనకు తెలిసినవి చాలా ఎఫెక్టివ్ మెథడ్స్. మేము వాస్తులు కూడా యూజ్ మనం చేస్తాం. మన పూర్వీకులు మనకిచ్చినవి చాలా వరకు మనం ఇది మనకిచ్చిన మర్చిపోయాము. ఆస్తి. కానీ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అక్కడికే వెళ్ళి అవును. ఆగుతున్నాం మళ్ళీ. ఇప్పుడు ఎంత మోడర్నైజేషన్ ఇప్పుడు అయిపోయినా మీరు గానీ. చూస్తారు, ఉమ్, ఈ పటికని చాలా మంది షాప్స్ లో కూడా మళ్ళీ పటిక రాళ్ళు పెడుతున్నారు, అవును. నరదృష్టి అది ఆకర్షించడానికి. ఉమ్, తర్వాత మేము వాస్తులో ఇంకొకటి, ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఒకటే కాకుండా ఈ పట్టికను విశేషంగా ఉపయోగించే ఒక ప్రక్రియ ఉంది. ఉమ్, ఉమ్, అపార్ట్మెంట్స్ అనేది ఖండగృహం. బాత్రూమ్స్ మన ఇంట్లో ఉండకూడదు అవును. లెక్క ప్రకారం. పాత ఇళ్లలో బాత్రూమ్లు బయట అవును. ఉండేవి, ఇంతకు ముందు అయితే వంటశాల కూడా చాలా బయటే ఉండేది దూరంగా ఉండేది. ఉండేది అవును, బ్యాక్టీరియాస్ అది సో ఇది. బాత్రూమ్ ఇంట్లో ఉన్నాయి అంటే, ఉమ్, బాత్రూంలో ఉన్న ఈ కమోడ్లో ఉన్న పైప్స్ అన్నీ వెళ్ళి ఒక పెద్ద నాలా, ఉమ్, ఆ నాలా నుంచి ఒక లెటర్స్ మూసియో ఏదో చాలా పెద్ద ఫ్లో ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం. ఉమ్, కానీ ఆ ఎనర్జీ కనెక్షన్ మన ఇంట్లోకి Flow. నిరంతరం ప్రవహిస్తుంది. ఉమ్, ఆ బాత్రూంలో ఉన్న ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ మన ఇల్లంతా కూడా అవి సంచరించగలుగుతాయి. ఉమ్, అది రాంగ్ ప్లేస్లో ఉంటే ఇంకా ఎక్కువ సమస్య వస్తుంది. బాత్రూమ్ రాంగ్ ప్లేస్లో ఉంటే, ఉమ్, ఎగ్జాక్ట్ వాయువ్యంలో ఉందనుకుందాం, ఉమ్, ఇంకా ఇంట్లో అసలు ఎవరికి మతి స్థిమితం లేకుండా చేసేస్తుంది. రిలేషన్షిప్స్ అన్ని కంగారు, ఇన్సెక్యూరిటీ, ఇన్స్టెబిలిటీ, రెస్ట్లెస్నెస్, ఇంకా రకరకాలుగా. ఉమ్, నైరుతి ఈశాన్యంలో ఉంటే ఇంకా చెప్పని అవసరం లేదు. ఉమ్, వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అప్పుడు మేము ఏం చేస్తామంటే డోర్ సీల్ ఏదైతే ఉంటుందో గుమ్మం పైన మనము ఒక ఎనర్జీ కర్టెన్ పెట్టేస్తాం, లోపల ఉన్న ఎనర్జీ బయటికి రాకుండా, ఇంట్లోకి రాకుండా. ఉమ్, ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీకి గోడలు అడ్డం కాదు, అవును. ఉమ్, దే కెన్ పాస్ త్రూ సాలిడ్, వస్తున్నాయంటే ఇంకా దానికి వచ్చేస్తాయి. అడ్డేముంది. అందుకని వాటిని మనం బాగా అక్కడ పీల్చడానికి అక్కడ వెంటిలేటర్లో పెద్ద పటికరాలని యాక్టివేట్ చేసి పెట్టిస్తాం. ఓకే. సేమ్ మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో ఒక అది రెడ్ బాత్రూమ్లలో క్లాత్. కూడా ఓకే. మనం పెట్టిస్తే చాలా మంచి ఉపయోగాలు జరుగుతాయి. ఉమ్, అంటే మనం తప్పనిసరి వాస్తు విరుద్ధంగా కట్టుకున్నాం, ఉమ్, అక్కడ మనం ఎంతో కొంత కొన్ని రెమెడీస్. సొల్యూషన్స్, రెమెడీస్ చేసుకోవడం వల్ల ఇంటెన్సిటీని తగ్గించుకొని మన మీద ఉన్న ఏదైతే చెడు బాధలు, ప్రభావం ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఉందో వాటిని దాన్ని. కొంచెం మినిమైజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఉమ్, ఉమ్, బాత్రూమ్ ఉండకూడదు, ఉమ్. కానీ తప్పదు. అంటే కొన్ని సార్లు ఈ జనరేషన్ కూడా ఇవి నమ్మరు. కాకపోతే ఒక ప్రాబ్లం ఎరైజ్ అయిన తర్వాత అవును. ఏంటిది సొల్యూషన్, దీనికి ఏంటి అన్నప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లేదు. చిన్న చిన్న ఇట్లానే మన ఏదైతే ఏన్షియంట్ వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే వస్తున్నాయో దాంతోనే సింపుల్ సొల్యూషన్స్ అవును, దొరుకుతాయి చిన్న చిన్న సమస్యలకి. ఓకే. అవును. ఒక్కొక్కసారి మనకు తెలియదు, మన చాలా బాధించే కొన్ని రుగ్మతలు ఉంటాయి, గొంతు నొప్పులు, జలుబులు అలాంటివి మనకి జ్వరంలాగా వచ్చేసి అసలు మనం ఏ పని చేయలేకుండా ఇట్లా అయిపోతాం. ఒక చిన్న కషాయంతో మన బామ్మలు ఉమ్, దాన్ని క్లియర్ చేసేసేవాళ్ళు. అవును. రాత్రిపూట పసుపులో వేసిన పాలు, చక్కటి పాలు తాగి పడుకుంటే మంచి నిద్ర పట్టడం, ఉమ్, దానివల్ల మనకు ఒళ్ళంతా తేలిక పడడం, అవును. ఉమ్. ఇలాంటివి మనం చేయట్లేదు కదా. అప్పుడప్పుడు పక్కన ఇప్పుడు ఒక గ్లాసు అన్నిటికీ నీళ్లు టాబ్లెట్స్. పెట్టేవాళ్ళు మంచం దగ్గర, తీసుకెళ్ళి వాటిని బయట విసర్జించేవాళ్ళు, మన స్ట్రెస్ అంతా పోయేది.
ఇలా ఎన్నో ఎఫెక్టివ్ ఉన్నాయి మెథడ్స్. ఉమ్. ఇప్పుడు మనం ఈ బిజీ ప్రపంచంలో వాటిని ఇవన్నీ చేయలేము. పోగొట్టుకున్నాం. అవును. అంటే అవసరమైనప్పుడు వెతుక్కుంటున్నాం. చేయగలము కానీ దాన్ని కంటిన్యూ చేయలేము. ఆ, కొన్ని ఎక్కువ రోజులు లేదా కొన్ని లైఫ్ గైడెన్స్ స్టైల్లో అనేది భాగం లోపించింది చేస్తాం. కదమ్మా, ఆ గైడెన్స్ లింక్ లోపించింది. ఇంత మునుపు పెద్దవాళ్ళు అనేది ఏదన్నా పరిస్థితులు అట్లా వచ్చినప్పుడు అవి చెప్పి చేయించేవాళ్ళు. ఉమ్. అది వంశపారంపర్యంగా ఒక నాలెడ్జ్ షేరింగ్ అనేది నడిచేది. ఉమ్. ఇప్పుడు మన మోడర్నిటీ వల్ల మనకు ఫస్ట్ క్యాజువాలిటీ అది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ మోడర్నిటీ వల్ల మనకు ఆ కల్చరల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ వెల్నెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో సీజనల్గా మనం తినాల్సిన ఫుడ్ కానీ మనం చేయాల్సిన అవును. ప్రక్రియలు కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. మన అందులో అంత అవును, deep పెద్దవాళ్ళతో అవసరం మనతో ఉంటే అవన్నీ గైడ్ చేస్తుంటారు. ఈ ఆ, టైంలో ఇది తినద్దు, ఇది that is a తినచ్చు life అన్నట్టు. wisdom ఎస్, అవును అవును, డిస్టర్బ్ అయింది. which we have lost. అవును. ఓకే, ఓకే గురుగారు. నమస్కారం. జై మళ్ళీ భగవంతుడు. ఇంకా వచ్చే ఎపిసోడ్లో మీ నుంచి ఇంకా మా జనరేషన్కి ఉపయోగపడే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాము. తప్పకుండా. నమస్తే.